గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్లు ప్రమాణం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆ ఇద్దరితో ప్రమాణం చేయించారు. కాసేపట్లో గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గవర్నర్ కోటాలో ఇద్దరిని ఎమ్మెల్సీలుగా రేవంత్ ప్రభుత్వం ఎంపిక చేసింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలపై కొంతకాలంగా వివాదం నడుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించింది. అయితే అప్పటి గవర్నర్ తమిళసై ఆ ఇద్దరి పేర్లను తిరస్కరించారు. తర్వాత ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ల పేర్లను ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించింది. దీనికి గవర్నర్ తమిళసై కూడా ఆమోదం తెలిపారు. అయితే దీనిపై దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించడంతో ఎమ్మెల్సీ నియామక ప్రక్రియ ఆగిపోయింది. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు కాంగ్రెస్ ప్రభుత్వ సిఫార్సులను పక్కన పెట్టింది. కొత్తగా మళ్లీ పేర్లు ప్రతిపాదించాలని సూచించింది. అయితే ప్రభుత్వం మరోసారి ఆ ఇద్దరి పేర్లనే ప్రతిపాదించింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్లు ప్రమాణం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆ ఇద్దరితో ప్రమాణం చేయించారు. కాసేపట్లో గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గవర్నర్ కోటాలో ఇద్దరిని ఎమ్మెల్సీలుగా రేవంత్ ప్రభుత్వం ఎంపిక చేసింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలపై కొంతకాలంగా వివాదం నడుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించింది. అయితే అప్పటి గవర్నర్ తమిళసై ఆ ఇద్దరి పేర్లను తిరస్కరించారు. తర్వాత ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ల పేర్లను ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించింది. దీనికి గవర్నర్ తమిళసై కూడా ఆమోదం తెలియజేశారు. అయితే దీనిపై దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించడంతో ఎమ్మెల్సీ నియామక ప్రక్రియ ఆగిపోయింది. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు కాంగ్రెస్ ప్రభుత్వ సిఫార్సులను పక్కన పెట్టింది. కొత్తగా మళ్లీ పేర్లు ప్రతిపాదించాలని సూచించింది. అయితే ప్రభుత్వం మరోసారి ఆ ఇద్దరి పేర్లనే ప్రతిపాదించింది.